యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము వాక్య ధ్యానం ప్రత్యేక అంశం కొని తెచ్చుకున్న కుష్టు. ఈ అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం, ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం వింటున్న వారికి మెలకువ, స్వస్థ బుద్ధి, జాగ్రత్త అనుగ్రహించబడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో చాలామంది వివిధ రకాల సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సమస్యల సుడిగుండంలో, సమస్యల సునామీలో చిక్కుకున్న వారు అనేక మంది కనిపిస్తున్నారు. అత్యధిక శాతం సమస్యలో ఉన్నవారు, సమస్యల యొక్క కారణం వారి ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానం, వారి ఆలోచన సరళి, వారి నిర్ణయాలు, వారి తీర్మానాలు వారిని సమస్యలోకి నెట్టేస్తాయి. దేవుడు మనుషులు జ్ఞానంగా ఉండి సమస్యల్లోనికి వెళ్లకుండా జీవించడం నేర్చుకోవాలి అనేది తెలియచేయటానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. వివిధ రకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్న వ్యక్తులు, వాటి కారణాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. వాటిలో ఒక ప్రధానమైనటువంటి సమస్య, అనారోగ్యాలకెల్లా కూడా ఆనాడే కాదు ఈనాడు కూడాను భయానకమైనటువంటిదిగా పిలువబడేటువంటి కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి ఎవరు కూడా ఒప్పుకోగలిగింది కాదు, అంగీకరించేది కాదు. రకరకాల వ్యాధులు ఉన్నాయి. గుండె జబ్బులు ఉన్నాయి, కాలేయ సంబంధ జబ్బులు ఉన్నాయి, ఉదరకోశ వ్యాధులు ఉన్నాయి, కాళ్ళు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కంటి చూపు సమస్యలు ఉన్నాయి, వినికిడి సమస్యలు ఉన్నాయి, నోటి మాట సమస్యలు ఉన్నాయి, గొంతు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల సమస్యలున్నా మనుషులు వాటిని వరి అవుతారు అంతవరకే. కానీ కుష్ఠవ్యాధి వస్తుంది అంటే గనక తల్లడిల్లిపోతాం. ఎవరైనా సరే ప్రాణం పోతుంది, అంత పని అవుతుంది. కనుక బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కొని తెచ్చుకున్నారు, కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకున్నారు. అంటే వారు వారి యొక్క జీవితం ద్వారా ఆ పరిస్థితి వారి మీదకి తెచ్చుకున్నారు. ఈ దినాన చాలామంది వివిధ రకాల రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. మీరు ఎక్కడ చూస్తే అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, డిస్ప్లే. గవర్నమెంటే బోర్డ్స్ పెట్టించింది, మీడియా వారు బోర్డ్స్ పెట్టిస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ స్వచ్ఛంద సంస్థలు బోర్డ్స్ పెట్టిస్తున్నాయి. ఆ బోర్డుల మీద ఏమి రాసి ఉంటుంది? ఎయిడ్స్ వ్యాధిని గురించి హెచ్చరికలు రాస్తున్నారు. నేను ఆ బోర్డులు మీద చూసినప్పుడు కండోమ్ వాడవోయ్, ధైర్యంగా ఉండవోయ్ అని ఒక స్లోగన్ చూశాను. అసలు కండోమ్ వాడవోయ్, ధైర్యంగా ఉండవోయ్ అని రాసే కంటే వ్యభిచారం మానవోయ్ అని రాసుంటే ఎంత బాగుండేది. అలా రాయరు మన ప్రభుత్వం. ఒక మెట్టు పైకి వెళ్ళి పరిశుద్ధంగా ఉండు అని ఆజ్ఞాపించినట్టు రాస్తే ఎంత బాగుంటుంది.
కండోమ్ వాడవో అంటే ఒక విధంగా ఎంకరేజింగ్ ద ప్రాస్టిట్యూషన్, వ్యభిచారాన్ని ప్రోత్సహించినట్టే నా భాషలో. అది వాళ్ళకు తప్పు కాకపోవచ్చు, వాళ్ళు పట్టించుకోకపోవచ్చు రాసిన వాళ్ళు. బైబిల్ పరిభాషలో చెప్పాలంటే వ్యభిచారం మాను, చేయొద్దు అని రాయాలి, కండోమ్ వాడు అని రాయటం కాదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. సెక్షువల్ ఈ ట్రాన్స్మిషన్ వల్ల వచ్చే డిసీజెస్. కనుక ఇవాళ ఎవరి ప్రాణాలు పోతున్నాయి? వారి ప్రాణాలే పోతున్నాయి. ఈ రోగం పేరేంటో కూడా చెప్పుకోవటానికి మనుషులు భయపడతారు. కుష్ఠరోగాన్ని ఒకప్పుడు పెద్ద రోగం అనేవాళ్ళు. కుష్ఠ అని చెప్పకుండా పెద్ద రోగం అంటే క్యూర్ అవ్వదు అన్నట్టుగా వారి భావనలో ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యూరబుల్, తగ్గుతుంది. కొన్ని వ్యాధులు కొని తెచ్చుకున్నాయి, డబ్బిచ్చి వ్యభిచారంకి చేసి కొని తెచ్చుకున్నట్టు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు, బైబిల్లో నేను చూపించే ఈ ముగ్గురు వ్యక్తులు సామాన్యులు కారు. నేషనల్ లెవెల్ లీడర్స్, ఆ స్థాయిలో నాయకులు, ఆ స్థాయిలో ప్రభావం చేయగలిగిన వారు, చేయదలిచిన వారు. మరి అట్లాంటి వారు కుష్ఠ వ్యాధి చేత ఎందుకు మొత్తపడ్డారు? బికాజ్ ఆఫ్ దేర్ పర్సనల్ రాంగ్ బిహేవియర్. వారి వ్యక్తిగత చెడు ప్రవర్తన వల్ల, వారు పాపము చేయటం వల్ల వారిని దేవుడు కుష్ఠ వ్యాధితో మొత్తి ప్రజల మధ్య నుండి బయటికి పంపాడు. ఎక్స్కమ్యూనికేట్ ఫ్రమ్ ద సొసైటీ. అర్థమవుతుందా? ఈ భయంకరమైన ఈ రోగం వల్ల సమాజము నుండి వెలుపలికి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇవాళ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు సమాజం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఒకవేళ బహిరంగంగా ఒక చోట, ఒక ఊరు బయట ఎక్కడో పెట్టబడి రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి కామన్ పబ్లిక్ మీట్ అవ్వకుండా చేసే పరిస్థితులు వాళ్ళు లేకపోయినా జరుగుతుంది. అదే ప్రజలు వాళ్ళ దూరంగానే పెడతారు, వాళ్ళు ముట్టుకోవటానికి కూడా భయపడతారు. అమ్మో, ఎక్కడైనా చిన్న గాయం ఉంటే, వారి రక్తం అంటితే, వారికి చేసిన సూది నాకు గుచ్చితే, వారికి చేయబడినటువంటి వారు కూర్చున్న సీట్లో ఏదైనా మేకుంటే అది నాకు కూడా గుచ్చుకుంటే, ఇలా అనేక భావనలు, భయాలు కలుగుతున్నాయి. ఎందుకు రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు పాపం చేసి? ఈ ముగ్గురు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి యూదా జనాంగాన్ని రాజుగా ఏలిన ఉజ్జియా. ఉజ్జియా 16వ ఏట తన యొక్క పరిపాలన ప్రారంభించాడు. ప్రజలు తెచ్చుకున్నారు అతన్ని. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా చరిత్ర వ్రాయబడింది. రాజైన ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించాడు. రాజైన ఉజ్జియా యెరూషలేమును 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని తల్లి పేరు ఎకొల్యా. ఇతడు యెహోవా దృష్టికి మొదట జాగ్రత్తగా, అనుకూలంగా ప్రవర్తించాడు. ఇతని దినాల్లో జకర్యా ప్రవక్తగా ఉన్నాడు. ఎంత అభివృద్ధి సాధించాడంటే ఇతడు గొప్ప గొప్ప యుద్ధాలు చేసి విస్తారమైన సొమ్ము కొల్లబెట్టుకొని తెచ్చాడు. ఫిలిస్తీన్లు జయించాడు, అరబీయులను జయించాడు, గుర్బయల్లో నివసించిన అరబీయులను జయించాడు, మెహేనీయులను జయించాడు. దేవుని సహాయం ఇతనికి ప్రతి యుద్ధంలో దొరికిందని రాయబడింది. ఎంత గనుడయ్యాడో తెలుసా? ఇతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది అన్నాడు 15వ వచనంలో. ఇతడు స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేశాడు. ఇతనికి వ్యవసాయము ఉన్నది, ఇతనికి సైన్యము ఉన్నది, ఇతని యొద్ద యంత్రాలు ఉన్నాయి, ఉపాయముశాలులు కల్పించిన యంత్రాలు, మిషన్స్. ఇవాళ మనం మెకానికల్ ఇంజనీరింగ్ డెవలప్ అయిన తర్వాత ఇవాళ మిషన్స్ చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే సైంటిస్టులు ఉన్నారు. ఉపాయశాలులు అంటే సైంటిస్ట్స్.
ఫార్ములా కనుక్కొని దాని ప్రకారం కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, నిర్మించేవాళ్ళు, ఏర్పాటు చేసేవాళ్ళు. అట్లాంటి వాడు తన హృదయాన మనస్సును గర్వించాడు. 52 సంవత్సరాలు నేను రాజుగా ఉన్నాను, లాంగెస్ట్ పీరియడ్ రీఇన్మెంట్, ఇంత ఎక్కువ సంవత్సరాలు ఎవరు పనిచేయలేదు, యూదారాజుల్లో నేను శ్రేష్ఠుడని పేరుంది, ఎన్ని యుద్ధాలు చేశాను, ఎన్ని విజయాలు సాధించాను, ఎంత వ్యవసాయాభివృద్ధి చేశాను, ఎన్ని డాళ్లు చేయించాను, సైన్యాన్ని బలపరిచాను, నా కీర్తి లోకమంతా ప్రకటించబడింది, కాబట్టి నేను స్థిరపడిపోయాను కనుక నన్ను కదిపేవాడు లేడు అనుకున్నాడు. సింహాసనము నుండి నన్ను దింపే దమ్ము కలిగిన వాడు లేడనుకున్నాడు. అతడు చేసిన భయంకరమైన పని ఏమిటో తెలిసిన, గర్వించి చెడిపోయి ధూపపీఠము మీద ధూపము వేయటానికి యెహోవా మందిరంలో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేస్తున్నాడు. నాకు ఎదురు లేదు అని అనుకుని గాడి తప్పాడు. యాజకులు మాత్రమే బలిపీఠము మీద ధూపం వేయాలి, కానీ రాజు యాజకులైన లేవీయులు చేసేటువంటి పని ఏదైతే మిగతా వారు చేయకూడదు, వారు మాత్రమే చేయాలని లేవీయుల కొరకు ఏర్పరచబడినటువంటి పని ఉందో చూశారు, అది కూడా తానే చేయటానికి ముందుకెళ్ళాడు. బలిపీఠం మీద ధూపం వేయటానికి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు యాజకులు 50 మంది 80 మంది అతను వెంబడి లోపలికి వెళ్ళారు. అజర్యా యాజకుడు, ధైర్యవంతులైన 80 మంది అతను వెంబడించి లోపలికి వెళ్ళిపోయారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. ఇది అహరోను యొక్క వంశములో వచ్చిన యాజకుల పని ఉజ్జియా, ఇది నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో ఉండి నువ్వు బయటికి పో, నువ్వు ద్రోహం చేశావు అని చెప్పి అన్నారు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగు చేయదు అని చెప్పారు. అర్థమవుతుందా? ఉజ్జియా బయటికి వెళ్ళు, ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇది నీ పని కాదు, ఇది యాజకులు చేసే పని, వెళ్ళిపో బయటికి అని చెప్పి గట్టిగా కోప్పడ్డారు. అయితే ఇంకా రౌద్రం తెచ్చుకున్నాడు. యాజకులు, యువర్ ఆఫ్టర్ ఆల్ పీపుల్, మీరు సామాన్యులు, నేను రాజుని, మీరు నన్ను బయటికి పొమ్మంటారా? ఇది నా రాజ్యం, నా దేవుడు, నా దేవుని బలిపీఠం, నేనెందుకు వేయకూడదు? మీ ప్రత్యేకత ఏంటి, నాకు తక్కువేంటి? గర్వించాడు. చాలా సందర్భాల్లో అహంకారం, గర్వం మనసును చేరి అతను చెడగొట్టేస్తాయి. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి రావటానికి కారణం, అతను రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడు. బలిపీఠం ధూపపీఠం పక్కన అతను ఉండగానే, ఇంకా వేయలేదు, యాజకులు చూస్తూ ఉండగానే అతని నొసట కుష్టము పుట్టెను. అతని నొసట కుష్టము పుట్టెను. చూస్తుండగా చర్మము ఊడిపోవటం ప్రారంభించింది. చూస్తూ ఉండగానే కుష్టు వ్యాధి చేత మొత్తబడ్డాడు. సింహాసనాసీనుడు, 52 సంవత్సరాలు పరిపాలించిన వాడు, గొప్ప గొప్ప రాజ్యాలు జయించినటువంటి వాడు, ఉన్నతమైన అభివృద్ధి సాధించినటువంటి వాడు, తాను చేయకూడని పని చేశాడు. అర్థమవుతుందా? చేయకూడని పని నువ్వు చేస్తే నువ్వు కూడా అవమానము చేత ఎక్స్కమ్యూనికేట్ అవుతావు. కుష్టి అంటే వాళ్ళు నీ కుష్టి వ్యాధి రాదు, నువ్వేదో నీ చేతులు ఊడిపోతాయి, నీ కాళ్ళకున్న వేళ్ళు ఊడిపోతాయి, ఆ కుష్టి రాదు. ఏమిటో తెలుసా? కుష్టి అంటే కొని తెచ్చుకున్న కుష్టి అంటే ఏంటో తెలుసా? సమాజం నుండి ఎక్స్కమ్యూనికేట్ అయిపోవటం, మనంతట మనమే సమాజంలో ఉండలేక అవమాన భారంతో పారిపోవటం, అది కుష్టు. సమాజంలో ఉండకుండా పారిపోవటం. ప్రజలు నీతో ఉండలేరు, నువ్వు ప్రజలతో ఉండలేవు, అది దౌర్భాగ్యమైన స్థితి. ఇది కొని తెచ్చుకున్న కుష్టు, గర్వంతో తెచ్చుకున్నటువంటి కుష్టు. రెండవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మొదట ఉజ్జియాని జ్ఞాపకం చేశాను. రెండవ వ్యక్తి గేహాజీ. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. పరిచయం లేని క్రైస్తవులు ఉండరు. పరిచయం లేని క్రైస్తవులు ఉండరు. నయమాను సిరియా సైన్యాధ్యక్షుడు
చాలా పరాక్రమవంతుడు, యెహోవా చేత యుద్ధాలు జయించినటువంటి వాడు. ఇతడు కుష్టు వ్యాధి గలవాడై ఉన్నాడు. సిరియా దేశం ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి పలుమార్లు వచ్చి జయించుతూ వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాశాడు. రాయటానికి కారణం ఒక దినాన ఒక వృత్తాంతం చెబుతాను. బైబిల్ గ్రంథంలో అతి చిన్న వయసులో గొప్ప నాయకులైన వారు ఎవరు అంటే సిరియా నయమాను ఇంట ఉన్నటువంటి ఇశ్రాయేలు చిన్నది. ఆ చిన్నది చెప్పిన సమాచారం అందుకున్న రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర నుండి ఒక లేఖ తీసుకుని ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ లేఖ సారాంశం ఏంటో తెలుసా? నా సేవకుడు పంపుతున్నాను, నీ దగ్గర దైవజనుడు ఉన్నాడట, బాగు చేసి పంపించాడు. ఇదేమన్నా హాస్పిటలా? వస్త్రాలు చించుకొని ఏడ్చాడు ఇశ్రాయేలు రాజు. అయ్యో, ఏమిటి అఘాయిత్యం, కుష్ఠవ్యాధి ఏమిటి, నేను మాన్పించి పంపించడం ఏమిటి, ఎక్కడైనా ఉందా? సిరియా రాజు నా మీద యుద్ధం కోసం ఎదుగుతున్నాడని భయపడ్డాడు. ఎలీషా ఆ కాలంలో ఇది విని ఇశ్రాయేలు రాజుకు కబురు చేశాడు. అయ్యా, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని తెలియబడేటట్టు వాడు నా దగ్గర పంపన్నాడు. నయమాను వచ్చాడు, కానీ ఎలీషా అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గుమ్మంలోనే అతడు ఉండగా తన సేవకుడైన గేహజీని పంపించి, నిన్ను నా యజమానుడైన ఎలీషా యోర్దానులో 7 మార్లు మునుగమన్నాడు. చాలా కోపం వచ్చింది నయమానికి. ఏమిటి నన్ను మునగమంటాం ఏమిటి? అతడు వచ్చి చేయి పెట్టి నా చేతిని తాకి ఆడించి నన్ను స్వస్థపరుస్తాడని నేను అనుకుని వస్తే ఇంత దూరం, నయమాను నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమంటాడా? ఇంతకంటే శ్రేష్టమైన నదులు మాకు లేవా? ఎంత అవమానం చేశాడు నన్ను. నాకు ఇంటర్వ్యూ ఇవ్వడా ఇతను? కోపంతో రౌద్రుడే తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళాడంటే సైన్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశాన్ని తుక్కు కింద కొడతాడు. అది పరిస్థితి. అప్పుడు ఒక సేవకుడు చెప్పాడు, అయ్యా, అతను ఏమడిగినా ఇచ్చేవాడు కదా. అతను ఏం చెప్పాడు? 7 మార్లు మునగమన్నాడు, అంతే కదా. యోర్దాను పక్క నుంచే పాస్ ఆన్ అవుతున్నాం, లెటెస్ట్ ట్రై, మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఏం పోయింది. ఎప్పుడైతే ఆ విధంగా పనివాడు సలహా ఇచ్చాడో నయమాను తన వస్త్రాలన్నీ కూడా పక్కన పెట్టి ఆ యొక్క యోర్దాన్లో దిగాడు. 6 మార్లు మునిగాడు, ఏం తేడా రాల. 7వ మారు మునిగినప్పుడు పసిపిల్లవాని దేహం వచ్చేసింది అతనికి. అతడు వెంటనే ఒడ్డుకొచ్చి కృతజ్ఞత భావంతో ఎలీషా దగ్గరికి మరలా తిరిగి వచ్చాయా, ఇదిగో నీకు ఇంత వస్త్రాలు తెచ్చాను, బంగారం తెచ్చాను, ఇవన్నీ నువ్వు ఉంచుకోయా అన్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీ డబ్బు నీతోటే ఉంచుకో, అవసరం లేదు, పొమ్మన్నాడు. సమాధానం కలిగి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అంటాడు నయమాను, అయ్యా, నేను 2 సంచులు మట్టిస్తాను, నువ్వు నాకు 2 సంచులు మట్టివు, నేను నీకు 2 సంచులు బంగారం ఇస్తాను అన్నాడు. ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారు? ఆ రోజున సేవకుడు ఎలా ఉన్నాడు? 2 సంచుల మట్టి నాకు ఇప్పించు, 2 సంచుల బంగారం నీకు ఇస్తాను అని అంటే, ఒక బండి మట్టి ఇప్పించు అయ్యా, నీకు బంగారం ఇస్తానయ్యా అని అంటే ఎక్స్చేంజ్ అనమాట. బంగారం ఇస్తాను, మట్టి ఇవ్వు అని మనల్ని అడిగితే టన్నులు ఇచ్చేస్తాం మనం. గ్రాములు ఇస్తే చాలు బంగారం అనుకుంటాం మనం. కానీ ఆ రోజున ఎలీషా యాక్సెప్ట్ చేయలేదు. ఎలీషాకి గేహజీ ఒక శిష్యుడు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. గేహజీ అతన్ని వెంబడిస్తున్నాడు నమ్మకంగా. ఎన్ని అద్భుతాలు చేయాలి? 28 అద్భుతాలు చేసి ఇశ్రాయేలీయుల చరిత్రలో బైబిల్లో రికార్డులో ఎక్కాల్సిన అంత గొప్ప అవకాశం ఉన్నటువంటి గేహజీ నయమాను వెళ్ళిపోతుంటే వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి 2 జతల దుస్తులు బంగారం ఇమ్మన్నాడని చెప్పి వెళ్ళి వాటిని అడిగి తెచ్చుకున్నాడు. ఎలీషా గేహజీని పిలిచి అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానన్నాడు. నీ మనసు నాతో కూడా రాలేదా? నువ్వెందుకు చేసావు ఇది? నువ్వెందుకు చేసావు? అదేదో ఆశ ఉంటే, అయ్యా గురువుగారు, నాకన్నా కొంచెం బట్టలు బంగారు ఇప్పించుందంటే ఎలీషా ఏమనేవాడు. అలా అనకుండా నా గురువుగారు పంపించారు, శిష్యులు వచ్చారు,
వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అబద్ధం ఆడి ఆ డబ్బు, ఆ వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఆ బంగారం తెచ్చుకున్నాడు. అబద్ధమాడి సంపాదించినటువంటి డబ్బు అవమానాన్ని కొని తీసుకొస్తుంది. జాగ్రత్త. చాలామంది లంచాలు తీసుకుంటూ బల్లల కింద చేయి పెడుతూ దెబ్బతినిపోతున్నవాడు కనపడలేదా మీకు? అవును, చాలామంది లంచాలు తీసుకున్నప్పుడు బాగానే హ్యాపీగా ఉంటున్నారు, కానీ దొరికిపోతే ఏసీబీకి. చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టి బోర్డు సంపాదిస్తున్నారు, దొరికిపోతే. ఆలోచించండి, ఎంత అవమానం. ఒక రాజకుమారుడి స్థాయిలో ఉన్నవాడు చెరసాల్లోకి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఎంత అవమానం ఉంటుంది. ఆ కుటుంబానికి ఎంత అపఖ్యాతి, అతని తల్లిదండ్రులకి ఎంత అపఖ్యాతి. కాబట్టి ఈ గేహజీ ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్త కావలసినటువంటి వాడు డబ్బుకు, బంగారానికి ఆశపడి, వస్త్రాలకు ఆశపడి అబద్ధమాడి మరీ డబ్బు తెచ్చుకున్నాడు. అందుకే ఎలీషా అన్నాడు, నయమానును వదిలిన కుష్టు నీకు నీ తరానికి ఉండిపోతుంది, వెళ్ళిపోమన్నాడు. అతడు బయటికి పోయాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడైపోయాడు. నయమాను సిరియా దేశం నుండి వచ్చి వదిలించుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి. దేవుని బిడ్డ ఉండి, దేవుని యొక్క సేవకుని శిష్యుడై ఉండి డబ్బు కోసం దురాశతో వెళ్ళి నయమాను వదిలించుకున్న కుష్టి అంటించుకొని వచ్చాడు గేహజీ. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీకెవరో లంచం ఇస్తున్నారంటే తప్పుడు పని చేయించుకోవటానికి. ఇప్పుడు ఇంకా సిస్టమ్ పాడైందిలేండి. మన పని మంచిదైనా చేయించుకోవటానికి డబ్బే మంది చేయట్లేదు ఆఫీసుల్లో. మరి అవినీతిని ఎప్పుడు నిర్మూలిస్తారో మన పాలకులు. మొదట వారు అవినీతి పరులుగా ఉండకుండా ఉంటే అప్పుడు వారికి ధైర్యం వస్తుంది అవినీతి నిర్మూలనకి. వారే అవినీతి చేస్తే ఇంకా అవినీతి నిర్మూలన ఎక్కడ? అవినీతిని వాళ్ళే ప్రోత్సహించుకుంటుంటే కనుక వాళ్ళు ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు. ఎవరైతే పాపమును ఆస్వాదిస్తారో, పాపము చేయటానికి ముందుకు పోతారో వాళ్ళు సమాజంలో ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు. మూడవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే కూషు దేశస్తురాలను వివాహం చేసుకున్నాడని ఆయన మీద దెబ్బలాడారు. మోషేకి 2 భార్యలు కాదండోయ్, ఒక్కలే, సిప్పోరా మిద్యానీయురాలు. మిద్యాను కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్న మోషేను మనం చూసినప్పుడు మిద్యాను ప్రాంతం నల్ల జాతీయులకు సంబంధించినటువంటి ఆ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. కాబట్టి వీరి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చావేంటి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కింద వస్తుంది మోసేది. ఒకరోజు చెప్తానండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇన్ బైబిల్ ఒకరోజు మాట్లాడుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మిద్యాను యాజకుని కుమార్తెను చేసుకుని వచ్చాడు, మనాళ్ళని చేసుకోలేదు. ఇవాళంతా అదే కదా, పెండిళ్ళ విషయంలో కులానుకున్న జాఢ్యం ఎక్కడ కనపడదు క్రైస్తవుల్లో. దేవుడు ఆగ్రహంతో వెంటనే ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు పిలిపించమన్నాడు. నా సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు అని గద్దించాడు. మిరియాము కుష్టివ్యాధి కలిగింది, అయిపోయింది. 7 దినాలు పాళ్ళెం వెలుపటికి పంపించారు. సమయం లేదు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 7 దినాలు పాళ్ళెమునకు వెలుపటికి ఆమెను పంపించేసేసారు. సోదరుడా, సోదరి, ఎందుకు కుష్టివ్యాధి వచ్చింది ఈవిడికి? మోషే దేవుని సేవకుడు, దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసి అపఖ్యాతి పాలు చేసింది. ఎక్కడ మోషే వివాహం, ఈవిడ ఆర్గ్యుమెంట్ ఎక్కడ పెట్టిందండి? 40 సంవత్సరాల వయసులో మిద్యానుకు పోయాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళు మిద్యాన్లో ఉన్నాడు. తర్వాత ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తు నుంచి ప్రజలు విమోచన చేసుకుని అరణ్యయాత్రకు వచ్చాడు. ఈ అరణ్యయాత్రకు వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది మిరియాము గారు. ఆడపడుచు కదా, వదిన మరదళ్ళ యొక్క పోరాటం అన్నమాట. ఇక్కడ చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి బైబిల్లో మనం చర్చించుకోవాల్సినవి. ఈ దినాన మన ఎండల్లో జరిగాయి అన్నీ కూడా బైబిల్లో జరిగాయి, ఆ టైమ్స్లో జరిగాయి. అవి చూపిస్తున్నాడు, ఎందుకంటే మీరు మారండి అని. సిప్పోరా యొక్క మాట
ఒక్కచోట కనిపిస్తుంది బైబిల్లో, నీవు నాకు రక్త సంబంధమైన పెరిగిటివి అయితివి. ఆ ఒక్క పదం తప్ప బైబిల్లో మోషే భార్య యొక్క మాట ఎక్కడా రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు. అంత నెమ్మదస్త్రాలను పట్టుకొని ఈవిడ మోషే మీద పోట్లాడడం మొదలుపెట్టింది. కనుక అనవసర విషయాల్లో దేవునికి కోపం వచ్చేటట్టుగా నోరు పారేసుకోవటం వల్ల ఈవిడ కుష్టి వ్యాధి తెచ్చుకుంది. గేహజీ ధనాపేక్ష చేత కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ఉజ్జియా గర్వము చేత చెడిపోయి దైవజనులు చేయాల్సిన పని తాను చేసి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. మిరియాము తన తమ్ముడే కదా, ఏం మాట్లాడినా పర్లేదని చెప్పి మాట్లాడి దేవుని యొక్క సేవకుల మీద నోరు పారేసుకొని కుష్టివ్యాధి తెచ్చుకుంది. ఈ 3 సందర్భాల వల్ల ఏం జరిగింది? కుష్టివ్యాధి వల్ల ఎక్స్కమ్యూనికేషన్, సమాజము నుండి బహిష్కరణకు గురయ్యారు. ఈ దినాన మనం కొని తెచ్చుకుంటున్నాం. ఈ దినాన మనం చాలా అవమానకరమైన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నాం. సోదరుడా, సోదరి, గర్వము చేత నీ మనసు చెడిపోతుందా? ధనాపేక్ష చేత నీ మనసు చెడిపోయినదా? దైవజనులను దూషించేందుకు నీ నోరు పరుగులెడుతోందా? ఇంకా అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. నేను మనవి చేస్తున్నాను, కొని తెచ్చుకున్న కుష్టు. వీరు వారి మార్గాన్ని వాళ్ళు చక్కగా బతుకుంటే బాగుండేది, ఎవరికి కుష్టి వ్యాధి వచ్చేది కాదు. కానీ వారు మార్గము తప్పారు, వారు కుష్టు కొని తెచ్చుకున్నారు, వారు సమాజం నుండి బహిష్కృతులయ్యారు. ఈ దినాన మీరు సమాజంలో సత్ప్రవర్తన కలిగిన వారై ఉండండి. మీ ప్రవర్తన చేత సమాజం మిమ్మల్ని వెలివేసేటట్లుగా మీ జీవితాలను నిర్మించుకోకండి. అలా నిర్మించుకుంటే సమస్యలో ఉండేది మీరే. మీకు అలాంటి బాధ రాకుండా మీరు సత్ప్రవర్తనతో, విశ్వాసముతో, ప్రార్థనాపూర్వకంగా, భయభక్తులతో మీ జీవితాన్ని కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. రేపటి వాక్య భాగములో అల్లునిపై కత్తి కట్టిన మామ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అల్లునిపై కత్తి కట్టిన మామ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి వాక్య ధ్యానంలో చంపేయి లేదా చస్తావు, చంపేయి లేదా చస్తావు అనే టాపిక్ రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. కుష్టు కొని తెచ్చుకున్న నయమాను, మిరియాము, ఉజ్జియా వలె ఉండక నీతిగా, పరిశుద్ధముగా, యథార్థముగా, న్యాయముగా జీవించి వృద్ధి చెందినట్లు మా ప్రేక్షకులకు కృపనిమ్మని యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.